సీఎం రేవంత్ తో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని ఇన్ఛార్జ్ మంత్రుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 6న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. టికెట్ రేసులో అంజన్ కుమార్, నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి ఉన్నారు. మొదటగా సీఎం రేవంత్ తో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ ముగిసింది. భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, భేటీలో ఏ విషయాల్ని ప్రస్తావించారు? డీటెయిల్స్ ఏంటి? దాదాపు 2 గంటల పాటు ఈ భేటీకి అయితే కొనసాగింది. మొదటగా స్థానిక ఎన్నికలకు సంబంధించిన దానిపైన చర్చించడం జరిగింది. ఎందుకంటే 8వ తారీఖు రోజు కోర్టు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఉన్న నేపథ్యంలో దాని తర్వాత ఈ విధంగా ముందుకెళ్ళాలి, అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా ఉండాలి, ముందుగానే జరిగినటువంటి మీటింగ్ కూడా క్రోడీకరిస్తూ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక పైన అటు లోకల్గా ఉన్నటువంటి నేతలకు కావచ్చు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలు కూడా ఇప్పటికే ఒక అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. 3 నేతల్ని సెలెక్ట్ చేయాలి. ఆ 3 నేతల్లో స్క్రీనింగ్ కమిటీకి అటు గాంధీ భవన్కి పంపించాలి. అక్కడ సెలక్షన్ ఉంటుందని కూడా ఒకవైపు చెప్పడం జరిగింది. మెయిన్గా అయితే జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికపైన కూడా ఫోకస్ జరిగింది. ఎందుకంటే అటు బీహార్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆ నోటిఫికేషన్తో పాటే ఇటు ఈ జూబ్లీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్పిన నేపథ్యంలో అయితే దానికి సంబంధించి అభ్యర్థి విషయంలో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే అటు మీటింగ్లో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్యానెల్ ఉన్నటువంటి నేపథ్యంలో ముగ్గురు మంత్రులు కూడా అక్కడ ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఎవరెవరైతే పోటీలో ఉన్నారో ఆ నేతల్ని సెలెక్ట్ చేయాలని చెప్పి ఆ లిస్ట్ని కూడా ప్రిపేర్ చేసి ముందు పంపించాలని చెప్పి సీఎం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అటు బీహార్ ఎన్నికలకు సంబంధించి ఏఐసీసీలో 6వ తారీఖు రోజు, అక్టోబర్ 6వ తారీఖు రోజు ఒక స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. ఆ స్క్రీనింగ్ కమిటీలో బీహార్కి సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు ఇటు ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ని, జూబ్లీస్కి సంబంధించినటువంటి ఎవరిని ఎన్నుకుంటారనే దానిపైన లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ లిస్ట్ని అటు ఢిల్లీకి పంపించాలని చూస్తుంది. అక్కడ స్క్రీనింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. మెయిన్గా అటు బొంతు రామ్మోహన్ పేరు కావచ్చు, అలాగే అంజన్ కుమార్ యాదవ్, నవీన్ కుమార్ యాదవ్, అలాగే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్పొరేట్గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. దీంట్లో ఎవరిని సెలెక్ట్ చేస్తారని మీద ఒక ఉత్కంఠ అయితే వస్తుంది. 2 ఎన్నికలకు సంబంధించిన దానిపైన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ముందుగా ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, స్థానిక ఎన్నికలపైన, ఇటువైపు జూబ్లీస్కి సంబంధించినటువంటి ఎన్నికలపైన ఆ లోకల్గా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అనే ఒక నివేదికని ఎప్పటికప్పుడు కూడా సీఎం తెప్పించుకుంటే నేపథ్యం చూసాం. జరగవలసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక కావచ్చు, చేయాల్సిన పనుల గురించి మాత్రం పూర్తి స్థాయిలో ఒక మీటింగ్ అయితే జరిగింది. మరొకసారి కూడా ఈ భేటీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ అశోక్.